హలో, ఎవరండి? హలో, బోగ్ బిల్ల గారు ఉన్నారండి. మీ పేరేంటి? ఇప్పుడు పేరు మర్చిపోయావు, తర్వాత నన్నే మర్చిపోతావేంటి? బాలమణి. నన్ను పట్టించుకోకపోయినా పర్వాలేదు బోగ్ బిల్ల, కానీ నీకు నాకు మన ప్రేమకు ప్రతిరూపంగా నా కడుపులో పెరుగుతున్న మన బిడ్డనైనా పట్టించుకో బోగ్ బిల్ల. ఆ రోజు వర్షం పడలేదు, ఉరుమైనా ఉరమలేదు, నేను వద్దు వద్దు అన్నాను, నువ్వు నా దగ్గరికి వచ్చావు. నేను స్నానం చేయలేదు బోగ్ బిల్ల అన్నాను, అయినా నువ్వు వినలేదు. నీ కక్కు నువ్వు చూపించుకున్నావు. రేపు నా కడుపులో బిడ్డ బయటకు వచ్చి అమ్మా నాన్న ఎక్కడా, అమ్మా పోగాడు ఎక్కడ అంటే ఏం చెప్పను బోగ్ బిల్ల? ఏడి పేరు చెప్పనా, వీడి పేరు చెప్పనా, నీ పేరు చెప్పనా, పేరు చెప్పనా? భగవంతుడా, ఎందుకు నాకు ఈ పరీక్ష? అమ్మా నువ్వన్నా చెప్పమ్మా బోగ్గడికి నాకు న్యాయం చేయమని. అసలు ఎవరు మాట్లాడేది? పూటకో గడప తొక్కేవాడు నేను నీకు ఎలా గుర్తుంటాను రా? గొర్రె కసాయి వాడిని నమ్మినట్టు నేను ఈ బోగ్గాన్ని నమ్ముకున్నాను, ఇప్పుడేమో టీవీ దాన్ని తగులుకున్నాడు. ఒరే బోగ్గా, నీ బొక్క పగిలిపోతా, ఇవాల్టి ప్రోగ్రాం ఇంతటితో సమాప్తం. గన్ను లాంటి కన్నులున్న చున్న. హాయ్, ఏంది మామ లాస్ట్ బస్సు మిస్ అయినట్టు గట్ట రందులున్నావు? నీ నాయన కాదని ఈ ముసలోని నమ్ముకోవడం న్యాయమా? ఎంత చేసి ఏ ముళ్ళే కట్టుకున్నావు? నీ నాయన వెనకపంటి ఉన్న సాయంత్రానికి చల్లటి బీరు దొరుకుతుందనే గ్యారెంటీ ఉండేది. ఇప్పుడు చూడు, నీ పైసలతోనే ఆళ్ళు తై తక్కలాడతా అంటే మనం గ్యాస్ నుండి కూడా లేకుండా సతికిలబడి కూర్చున్నాం. మామ మందాకి 3 రోజులైంది, గొంతు ఎండుకపోతుంది, ఏదో చేయమమ్మ, దండం పెడతా. ఓ లైట్ పెట్టుకొని దిక్కులేదు, ఎందుకురా మీ ముసలానికి ఎమ్మెల్యే పదవి? ఏంద్రా కరెంట్ పోయింది? ఇదేరా మన శిబిరం రే, రైతు భర్తలేదో జరిగింది. చెప్పడా, ఏం చూస్తున్నారా? ఓపే పోలీసులు వస్తారు. మంది సారాలు దొబ్బేసిర్రా? నేను చూసినరా మీరు మా మందు కొట్టేయడం? కెమెరా నువ్వు చూసేది నా కమర కడ్డి. చల్ చల్ పోతాం రా బాయ్, పోతాం. బాగా పొట్ట సాలే సింగిల్ దొరక చూసుకుంటాం రా నిన్ను. పైసలు కూడా దొరికినావా? ఏడుకోతాను, ఇదే మన శిబిరం. ఇదే ఆ మొత్తం బుగ్గలు కట్టినాం దా. ఏమిట్రా ఇదంతా? ఆ శిబిరమేనా? నాకు రేపు ఎగ్జామ్ ఉందిరా, రేపు నాకు ఎగ్జామ్ ఉందిరా. నన్ను రేపు మామకి ఎగ్జామ్ లెక్కనే ఆ పోరికో లవ్ లెటర్ రాయిరా. లవ్ లెటరా? చుబ్బే, ఎందుకురా నవ్వుతాను? ముఖానికి సంబంధం లేని మాటలు మాట్లాడుతుంటే. మామా, వాడు నన్ను అవమానిస్తుండు. మా వంశం దేనైనా సహిస్తుంది కానీ అవమానాన్ని సహించదు. మమ్మ అంత గట్టిగా పనులు కోరుకోకు, ఇరిగిపోతాయి. ఇగో మన గల్లీలో ఇంగ్లీష్ లో 4 ముక్కలు వచ్చింది ఒక్కడే. అరే రాయిరా పాప, నీ దండం పెడతా. అరే ఆ పెన్ పేపర్ బిల్డప్లకి ఏం తక్కువ లేదు. ఇక మొదలు పెట్టరా. డార్లింగ్ శ్వేత. శ్వేతరా? అరే నన్ను వదిలేండి. మా అయ్యకి తెలుస్తున్నాను హార్మోని పెట్టలేసి నలిపేస్తాడరా, ప్లీజ్ రా. నీ పానానికి మామ పానం అడ్డు, ఓకేనా? నా పానమా? ప్రేమించిందేవాడు నేనే. మరి నీ పానమే, నువ్వు రాయిరా రాయ్. అయినా నీ ముఖానికి ఎంఆర్ బంధు అవసరం అంటారా? కూర్చున్నా కొడక, ఎన్ని సినిమాలు చూడలే? అయినా మనలాంటి బేకారుగాలనే పోరీలు లైక్ చేస్తారని ఏదో ఒక ఉత్తరం రాయరా అంటే ఇంత బిల్డప్. ఇలా బెదిరిస్తూ నేను రాయని పోండ్రా. ఇక లేత్త దీనికి రైతు. ఇప్పుడు చెప్పురా నీ ఏందో. డార్లింగ్ శ్వేత, ఫస్ట్ సార్ నిన్ను మా గల్లీలో చూసినప్పుడే నా వికెట్ లేచిపోయింది. నువ్వు ఇచ్చిన షేక్ హ్యాండ్ నా జిందగీనే షేక్ చేసింది. అరే మామా, నువ్వు లేని జీవితం వడ్కా లేని రాత్రిలా, గ్యాస్ లేని సోడాలా, నాడా లేని పైదామాల. బాగుంది రాయ్. నువ్వు అంటే హచ్చుకుక్కలా నీ ఎదకే ఉంటా. నువ్వు లేకుంటే పిచ్చి కుక్కలా హైవేలో లారీ లెంబడి పడతా. నీ ఫీలింగ్స్ నా ఫీలింగ్స్ మ్యాచ్ అయితే రేపు సంగీతం క్లాస్ కి చిలకపచ్చ రంగు చుడిదార్ వేసుకుంటా. ఇట్లు ద వన్ అండ్ ఓన్లీ డిస్కో రంగా. యానిమల్. ఒరేయ్, మందు పోసినోడు సొడ పోసినట్టు, అన్నం వేసినోడు కూరేసినట్టు ఈ లెటరు నువ్వే తీసుకుపోయి అతమకి. నేనా? ఈ విషయం మా అమ్మ తెలిసి నన్ను చంపుతుందిరా. రేయ్ మళ్ళా లేచింది. నా పని అయిపోయింది.
గుడ్డి అమ్మ సంపత్గా అరే నన్ను వదలండిరా, నాకేం తెలియదురా. అరే అరే నన్ను వదలండిరా, నన్ను ఎందుకు తీసుకొచ్చారు? అరే రే నన్ను వదలండిరా ప్లీజ్ రా. అరే అరే పేరు పేరున స్వాగతం సుస్వాగతం. మీరంతా ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నా మనవాడు మంచివాడు పిలిస్తే పలికే వ్యక్తి ప్రతి ఏటా తన కరాల నృత్యంతో మిమ్మల్ని బీభత్సం సృష్టించే డిస్కో రంగా మీ ముందుకు రాబోతున్నాడు. ఎక్కడ చూసినా గాంధీ మహాత్మునికి జై, మా దేశం మాకు కావాలి. గాంధీ తాత కూడా ఈ ఊరొచ్చిండు. గంత గొప్పూరు ఇప్పుడు గజ్జి పట్టే బర్రె లెక్క తయారైంది. ఇట్లా ఎందుకు తయారైంది ఎరికేనా? రాజలింగం కోటిలింగం అని ఇద్దరు సాలెగాలు ఉన్నారు. వాళ్ళ ఫ్యామిలీల మధ్యన వెనకటి నుంచి కొట్లాటలు అయితేనే ఉన్నాయి. వీళ్ళిద్దరు టౌన్కు చెరో పక్కన ఉంటారు. ఎప్పుడు చూసినా గల్లా గల్లా పట్టుకుంటారు, లొల్లి లొల్లి చేస్తారు. ఇద్దరు కొడుకులు రోలర్ పార్టీ వాళ్ళే. ఎలక్షన్ టైంలో హైకమాండ్ ఒకరికి టికెట్ ఇస్తుంది. రానోడేమో రెబల్గా నిల్చుంటాడు. ఏమైతుంది? ఓట్లు గీల్తాయి, సందుల మందుల అవతలోడు గెలిచిండు. గాడే భిక్షపతి గుండు సాలేగాడు. 30 years నుంచి పెత్తన మొత్తం చేతిలో పెట్టుకొని ఫ్యూడల్ పాలిటిక్స్ చేసుకుంటా లుచ్చ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయింది. ఈ గుండు సాలేగాడు పందికొక్కులకు అదిని తన రాజకీయ వారసత్వాన్ని తన తమ్ముడు బేబీ గానికి అప్పచెప్పిండు. సెజ్ పేరుతోని టౌన్ చుట్టుపక్కల ఉన్న భూముల్ని ఊళ్ళని కొట్టేనికి ట్రై చేస్తున్నాడు. ఈ భిక్షపతి గారిని ఎదిరించే మనిషి మన కృష్ణారావు సార్. దేవునసుంటోడు. కృష్ణారావు సార్ చేసిన పోరాటంతో బేబీగాడు ఎమ్మెల్యే జాబ్కు రిజైన్ చేసి చర్లపల్లి జైలుకు పోయి రిలాక్స్ అవుతున్నాడు కొడుకు. ఇప్పుడు ఈ డిచ్పల్లి నియోజకవర్గానికి తొందరలోనే బై ఎలక్షన్లు వస్తున్నాయి. ఇగో ఈ స్టోరీ ఎప్పుడు కంటే చూస్తేనే మస్తు ఉంటుంది. అందుకే జెడ్పీటీసీ ఎలక్షన్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తున్న గవర్నమెంట్ కాలేజ్ దగ్గరికి పోదాం పాండ్రి. ఇప్పుడే వెలువడిన జిల్లా పరిషత్ ఎన్నికల ఫలితాల ప్రకారం ఇండిపెండెంట్ అభ్యర్థి కట్మల్ తన సమీప అభ్యర్థులైన కోటిలింగం, రాజలింగాలపై 2 ఓట్ల తేడాతో విజయ దుందుబి మోగించారు. జామ్ పండురు నేల మీద కాలు మొప్పిరు. ఏ పండు ఏ లోఫర్, కాల్ మీ జాఫర్. నీ కక్క చెల్లెలు లేరారా? లే పక్కూరికి వెళ్ళిళ్ళు, ఇల్లు ఖాళీ ఉంది పామల్లా. బచావ్ బచావ్ బచావ్. ఏ సూపర్ మ్యాన్ ఆగిందే రా రా రామల్లా గుద్దుమల్లా రామల్లా. కట్ కట్ కట్. నూకు బే. ఏమైంది బే? నూకు ముందుకి నూకు. ఏది నూకేది మొసొస్తుంది. టైం ప్లీజ్. బిల్లా ఇట్లయితే నేను షూటింగ్ చేయను బే. నూకు బే ప్లీజ్, రాత్రి క్వార్టర్ దాపిస్తా. నాకు ఆడలేంది అంక ఆడున్నది ఏంటమ్మా? దమ్ముంది, ధైర్యం ఉంది. అన్నిటికంటే మించి నా ఫేవరెట్ బ్రాండ్ అయిన పాపావారి లో చెడ్డీ ఉంది. లోగుట్టు లోపల. టేక్ ఓకే. ఈడే బిల్లా 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 బిల్లా. ఎర్రగా బుర్రగా ఉంటాడు. ఈయన గర్ల్ ఫ్రెండ్ ఏమో వాణి లోకల్గా కేబుల్ టీవీ మెయింటైన్ చేస్తుంటుంది. ఊళ్ళో దొరికే డ్రాయర్లకు, నయాగ్రా టాబ్లెట్లకు, గజ్జి తామర్లకు, అర్షమోళ్లకు వీన్నే మోడల్గా పెట్టి యాడ్లు చేస్తుంటుంది. గందుకే ఈయన్ని స్కోప్ బిల్లా అంటుంటారు. బిల్లా స్పీకింగ్. మీ నాయన లసంలో ఓడిపోయిండు. అవునా? ఇంకా రాజలింగం గారు కూడా ఓడిపోయిండు. నీ నోట్లో రమ్ము వయ్యా. ఎస్ వంటి న్యూస్ చెప్పినావు మామా. రేయ్, ఏంటి? ఆ రాజలింగం గారు ఎలక్షన్ లో పోయినందుకు ఫుల్ దావత్రా. పార్టీ పార్టీ పార్టీ. వాటిని పోయి మజా చేద్దాం వస్తావా? ఛీ పో బావా. దీని సిగ్గుల చింతకు. వీడే రంగా రంగా రంగా, వీడొక డాన్సర్ అని వీడి ఫీలింగ్. అందరూ డిస్కో రంగా అని పిలుస్తుంటారు. ఏమన్నా అనుకుంటాడు ఏమన్నా. ఊళ్ళే భారత్లల్లా సావులల్లా సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ లెక్క తీన్ మార్ చేస్తుంటాడు. మా టీవీ ఓంకార్ షోకు పోయి థ్యాంక్ యూ అన్నయ్య అని అనడం వీడి జీవిత ఆశయం. ఆల్ ద బెస్ట్ రంగా. వచ్చేస్తుందిరా, వదిలేండి రా ప్లీజ్ రా. భారత్ ఒకసారి వస్తుంది. అరే పెట్టు నోట్ బాగున్నట్లు పెట్టు. నా
పిల్లం రే వదిలేయండి రే అన్నం పెడతా రావే రావే డాన్స్ చేయాలి. ఒక్క నిమిషం మామ. అరే రంగా కోకిల మామ అర్జెంట్గా మాట్లాడాలంట. హలో రావే ఇంటికి రావే. చెప్పు మామ. కుట్లు అయినట్టు కట్టుకుంటా పోయిందంటే చచ్చిపోలేదురా, ఎలక్షన్ లో ఓడిపోయిండు. ఆ కోట్లింగం గాడు కూడా ఓడిపోయిండు. అలా కొట్టినాం ఈసారి కూడా ఎలక్షన్లో కోటికని కొట్టినాం నాయనా. శబాస్రా నక్కడాక మనల్ని కాదని అడిగి సీట్ ఇస్తే ఏమైతుందో ఢిల్లీలో ఉన్న హైకమాండ్కి తెలవాలా. మళ్ళీ వచ్చే ఎలక్షన్ లో ఆ కోటిలింగం గాని నేను ఓడించకపోతే నా పేరు రాజలింగమే కాదు. రేయ్ నీ పోరగాడితో దావత్ చేసుకో. నన్ను రౌండ్ చేశారు. రౌండ్ అప్ కాదు కూడా కోసి కారం పెడతా. అరే అరే ప్లీజ్ రా. ఏంది అరే, ఇది? అరే వెళ్ళిపోతారా? అరే అరే నాకేం తెలవదా తెలీదు. అబ్బే? అరే, నువ్వు కాదు శ్వేత బండ్లు పెట్టి నీ అరే అయ్యా. అరే నన్ను వదిలేండి రా. అరే అరే ప్లీజ్ రా. అరే ఇసుకే, ఛీ, ఏమే? అరే రిస్క్ నాకేం తెలియదురా. నీ వల్ల కాకి 2 అవమానాలు. ఒకటి కాకపోరికి లవ్ లెటర్ రాయటం, 2 అది ఇంగ్లీష్ లో రాయటం. అబ్బే. ఒరే పిచ్చిన వెళ్ళారా ఈ లెటర్ డిస్కో గాడిదిరా. ఆ? డిస్కో గాడిదా? ఆ గాడిద్దే. కాకా ఏం చేద్దాం? ఏంద్రో ఇది కొత్తగా కనిపిస్తుంది. మామ అత్తేందో చదువుతుందన్నా? మెడిసిన్ మామా. మెడిసిన్ అంటే? మనకి రోగం వచ్చినప్పుడు వేసుకుంటాం కదా గోళీలు, అవి తయారు చేసే చదువు మామా. ఓ అదా, ఇంకా నేను డాక్టర్ అనుకున్నా. మామ అత్తొస్తుంది అత్తొస్తుంది. వస్తాందా వస్తాందా? మామ వద్దు మామా. సిగ్గున్న తిరుగు. ఐ లవ్ యూ బావా. Congrats. I myself will not leave here until the streets are deserted. ఇప్పుడు చెప్పండి ప్రెసిడెంట్ గారా, ఎట్లా మర్చిపోమంటారు? తాగినంత బయటకు వచ్చినట్టుంది. పనికి మాలిన ఫ్లాష్ బ్యాక్. పగ అంటే ఏ ఆస్తి గొడవలో ఎంత రక్తపాతమో ఎంతమంది చచ్చిపోయారో అనుకున్నా. ఇంత భీతి మాలిన ఫ్లాష్ బ్యాక్ అని తెలిస్తే చని నేను అసలు పార్టీలోకి తీసుకున్న మరి గాను. మర్యాదగా చెప్తున్నా, మీ ఇద్దరు కలిసి పార్టీకి పనిచేస్తారా చేయండి, లేదంటే నేనే మిమ్మల్ని ఇద్దరిని సస్పెండ్ చేస్తా. ఏంట్రా కొడక, ఆయన అట్లా సీరియస్ అయిపోయిండు? నా ఫ్లాష్ బ్యాక్ లో ఫీల్ గిట్లా లేదా? అది 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 గుజ్జు 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 కిచ్చుకోట్టు కిచ్చుకోట్టు. రంగా ఎక్కిరా ఎక్కిరా. Just a minute. రంగా నేను వస్తుంటే దారిలో కార్ టైర్ పంక్చర్ అయింది. ఏం చిక్రానా? పర్లేదు, నేను అర్జెంటుగా మాస్టర్ గారి ఇంటికి వెళ్ళాలి. కొంచెం డ్రాప్ చేస్తావా ప్లీజ్? అది బిల్లగడ్ ఏరియా. ఓకే. కాకా అక్కడ చూడు, నిన్నెవరో బండి ఎక్కించుకొస్తాడు. Just wait here for 2 minutes, okay? అమ్మో బాడుకులందరూ ఇక్కడే ఉన్నారు. రంగా రంగా రంగా, నాకు లేట్ అవుతుంది, నువ్వు వెళ్ళిపో. రంగా చింది చోర్. సరే ఆగు, ఆగు, లాగు మా, గుంజు మా.
ఓ ఇనికి లేనట్టే మొత్తం మూసుకుంటాడు. అరే మామ, అయిందేదో అయింది. జరిగింది తలుసుకుంటే మా గుండెలు రగిలిపోతాయి. నువ్వు ఇట్లా మన్ను తిన్న పాములు ఎక్కున్నావు అనుకో, ఆ బిల్లగాడు ఏదో రోజు అత్తనే వేసుకొని పోతాడు. అట్లగిట్లా జరిగిందనుకో, అవమానంతో మేమందరం ఫుల్ బాటిల్ రాగొట్టి గొంతెండకపోయి పానాలు ఇడతాం. తర్వాత నీ ఇష్టం. నీ బాధ నాకు అర్థమైందిరా జంతు. కానీ ఇక పోరికి ఐ లవ్ యూ చెప్పాలంటే కష్టం మామ. ఆ పోలి ముంగడు నిలబడి మాట్లాడతా అంటే కాళ్ళు నొక్కుతా ఉంటాయి. బొడ్డుక నరం గుజ్జినట్టాయి, కడుపులో ఎట్లనో అవుతుంది. నాకు తెలుసు మామ, ట్రూ లవ్ అంటే గట్లనే ఉంటుంది. అందుకే నీ గలీజ్ ఫీలింగ్స్ అన్ని ఒక లెటర్ మీద పెడదాం. పొల్లది అమెరికాయ, మనమేమో దానికి ఆల్రెడీ మంచి స్కెచ్ చేసిన. ఒరేయ్ పోయి ఆ గుడ్డను పెట్టుకరా పోరి. రైట్. సరే బాబా, అలాగే. పోరి పోరి జల్దీ రారి. బస్ మస్తు ఖుషినదిరా పోయి. ఈ వాతావరణం చూస్తుంటే యాదవ్ ఎలక్షన్లో గెలిచినట్టున్నది. ఈ పొరలను చూస్తుంటే ఎలక్షన్లో మస్తు ఇంట్రెస్ట్ ఉన్నట్టున్నది. పార్టీకి కూడా యువ రక్తం కావాలి. రక్తం మస్తు కూర్చుంది. లోపలికి పోయి మాట్లాడుకుందాం. దేశం మొత్తం మన పార్టీ గెలుస్తున్నా మీ నియోజకవర్గంలా గెలుస్తలేం. పిల్లులు కొట్లాడుకొని రొట్టెను కోతిపాలు చేసినట్టు మీ ఇద్దరు కొట్లాడుకొని మనకు రావాల్సిన సీట ఆ భిక్షపతిగానికి ఇస్తున్నారు. ఎప్పుడు చూసినా రాజలింగం నువ్వు పగాని కొట్లాడతారేంద్ర భయ్. మీ రెండు కుటుంబాల మధ్య ఏం జరిగింది అసలు? హైకమాండ్ నన్ను ఏందో సంగతి తెలుసుకొని సమస్యను సామరస్యంగా పరిష్కరించమని నన్ను ఇక్కడికి పంపింది. ఏంటో చెప్పు. మన పార్టీ కోసం నా గుండెను చీల్చుకొని వచ్చే నిజం చెప్తా. మన దేశానికి ఇంకా స్వతంత్రం రాలేదు. గప్పట్ల మా తాత గా రాజలింగం గారి తాత సావాసగాళ్ళు. ఒకే కంచం, ఒకే మంచం, ఒకే లోట అన్నట్టుండేది గాళ్ళ సోపతి. మా తాతలిద్దరు కూడా దేశం కోసం పోరాటం చేయాలనుకున్నారు. సర్కారు అండదండలు చూసుకొని మా ఊరి దొర ఆగడాలకు అదుపు లేకుండా పోయింది. గట్ల ఒక దినం మా ఊరిని లూటీ చేద్దామని వచ్చిన దొర ఫౌజుపై మా తాతలిద్దరూ భయంకరమైన దాడి చేసిండ్రు. దాంతో భయపడ్డ సర్కారు ఇద్దరిని తీవ్రవాదులుగా ప్రకటించింది. దాంతో మా తాతలిద్దరూ అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయిండ్రు. గట్లా అండర్ గ్రౌండ్లో ఆకులు అలమలు తింటూ పురుసత్తుగా దినాలు గడుపుతున్న మా తాత గా రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియా విని ఏకంగా బ్రిటిష్ గవర్నర్ని కిడ్నాప్ చేసరికి పోయిండ్రు. స్కెచ్ ప్రకారం కిడ్నాప్ చేసి బయటికి వచ్చేసరికి ఎదురుగా ఎగురుతున్న త్రివర్ణ పతాకాన్ని చూసి గప్పుడు అర్థమైంది, వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్లో ఉన్నప్పుడే మన దేశానికి స్వాతంత్రం వచ్చిందని. వీళ్ళు కిడ్నాప్ చేసింది బ్రిటిష్ వాడిని కాదు, ఈ ఊరి ఎస్పీని అని. గట్ల రాజలింగం గారి తాత ఇచ్చిన ఐడియాతో ఫ్రీడమ్ ఫైటర్ అవ్వాల్సిన మా తాత స్ట్రీట్ ఫైటర్గా ఈ చరిత్రలో మిగిలిపోయింది సార్. చూడు రాజలింగం, ఏదో తాతల కాలంలో గడిచిపోయింది. ఇప్పటి నుంచైనా అందరితో మంచిగా కలుపుకొని పోకపోతే పార్టీ బతకడం కష్టం. తాతల నాటి కాలమే కాదు సార్, మా నాయన కాలంలో కూడా అలా నాయన మా నాయని ఎంత అవమానపరిచాడో ఎట్లా మర్చిపోమంటారు? ఛ, మళ్ళీ మీ అయ్యాల కథ ఏందిరా పోయి, ఏందో చెప్పు. చెప్తే సిగ్గుపోతుంది, చెప్పకుంటే మానం పోతుంది. అది ఒక ఎండాకాలం, ఎండలు బగబగ మండుతున్నాయి. ఆయన ఆడినాయన అప్పుల్లో ఒకే తెద్దడానికి వెళ్ళారు. మా నాయన తక్కువ పడి 2 ముక్కలు ఎక్కువ తిన్నాడు. అది కాస్త విడిచికొట్టు. ఎక్కడ చూసినా నీళ్ళ కరు. ఎలాగో కష్టపడి ఒక లోటా నీళ్లు దొరకపట్టుకుని పోయే పలుసాట్లు కూర్చున్నాడు మా నాయన. అప్పుడు ఈ కోటిలింగం గారి నాయన దారింట పోతూ మా నాయన చూసి లోటాని కాలుతో చనిపోయాడు. పాపం మా నాయన కడుక్కోవడానికి నీళ్ళు లేక ఎండిపోయి రోడ్డంట పోయి అమ్మాయి నవ్వుతుంటే. Wow, what a performance. Congrats. థ్యాంక్ యూ. యా, I really had a great time. రజనీ రాలేదేంటి? ఇనపరేకల సీరియల్లో హీరోయిన్ చచ్చిందంట, ఇంట్లోకి వచ్చి నేడుస్తాంది. ఏమైనా మీరు వచ్చిండ్రు, చాలా సంతోషంగా ఉంది. Man, you're awesome. Okay, bye. మ్యాన్, యు ఆర్ అస్సాం. రేయ్,
అది అస్సాం కాదురా ఆసం. ఆసం అంటే ఆసం అంటే కిరాక్ అన్నట్టు. ఆడు ఎర్రగొట్టేశాడని వదిన ఆల్మోస్ట్ ఆడికి ఫ్లాట్ అయిపోయిందని ఊర్లో టాక్ ఆఫ్ జోన్. అయితే ఏం చేద్దాం? ఈ పీర్ల పండక్కి ఒట్టికాళ్ళతో నిప్పుల మీద నడిస్తే వదిన మస్తు ఖుషి అవుతుంది. అవులసాలగా పులేశం వేసుకొని వదినింటి ముందర తీన్ మారేస్తే ఎట్లుంటది? పోతురాజు గడపేసి ఏ రంగం వేస్తే ఎట్టుంటదిరా? అవ్వనా జబర్దస్త్ ఉంటది. పోని పటాయించే ఐడియాలు ఏంటరా అంటే పోలీసులు పట్టుకపోయి ప్లాన్లు చెప్తారేంద్రా? ఫాల్తు సాలేగలరా. అన్నా నా కానీ ఇంకో ఐడియా ఉందే. ఏందది? అడిగినప్పుడల్లా మందు తాగిపిస్తూనే ఉన్నా కదరా. ఇంకేం ప్లాన్ దొరకలేదు. అబ్బే ఇట్లాంటి స్కెచ్ చేసారు మామ. చేస్తే గీస్తే ఇలాంటి ఫీట్లు చేయాలి మామ. వద్దురా, ఈ ఫీట్ తో వదిన ఫ్లాట్ మామ. నువ్వు ముందు బ్లూటూత్ తో ఫాలో, వెనక ఫాలో అవుతా. అరే రిస్క్ మామ బే హూనా, నన్ను వదులురా మామ. పోతారా రే? ప్రజలారా, ప్రముఖులారా, గణేశోత్సవంలో భాగంగా స్కోప్ బిల్లా యూత్ ఆధ్వర్యంలో జరిగే గొప్ప సాహస కృత్యం ఇది. ఎలాంటిది కాదు. అర్ధరాత్రి చేసే రికార్డింగ్ డాన్సో లేక బ్రేక్ డాన్సో కాదు. మన బిల్లా పానాలు పండంగా పెట్టి చేసే గొప్ప అద్భుత విన్యాసం ఇది. ఈ విన్యాసంలో మీరు కూడా భాగం పంచుకోండి. ఆడుకో, మన బిల్లా వచ్చేసాడు, మన మధ్యలోకి వచ్చాడు. బిల్లా 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 బిల్లా. ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అరే నువ్వు కూర్చోమా, టెన్షన్ పడకు మామ. పక్కకి వెళ్ళే రిస్క్ గాడు ఉన్నాడు. బండిది. ఆల్ ద బెస్ట్. ఏమైందిరా? ఏడున్నావు? బయలుదేరిందా లేదా? Amazing, mind-blowing. I mean, how can anyone ride a bike blindfolded? It's truly unbelievable. ఏమంది? అరే మామ, కళ్ళ గంతలు కట్టుకుని ఎలా నడిపావని అడుగుతుందిరా. ఓ బట్టతలు ఉంటే ఏదైనా సాధించొచ్చని మా అమ్మ చెప్పేది. Yeah. బట్టతల కాదురా, పట్టుదల. ఓ యా యా యా. Anyway, congrats. You did a great job. Bye. రే కట్మల్ అన్నా, గాఢ మన మందుల ఫ్యాక్టరీ, దానికి జరంత దూరంలో ఒక 5 స్టార్ హోటల్. ఓకే. దానికి ఇసుంటొస్తే ఒక ఎయిర్పోర్ట్. అన్ను పంతులుగాడు జనాన్ని వేసుకొస్తుండు. ఏం పంతులు, ఇవాళ గాలి ఈ పక్కన మళ్ళింది. అవసరం లాక్కొచ్చింది. పైసలు గిట్ల కావాలనా ఏంది? డబ్బు కాదు, న్యాయం. ఇప్పుడు ఏమైందని? అంతా మంచిగానే ఉందిగా. నువ్వు నీ వాళ్ళు బాగుండడం కాదయ్యా, ప్రజలు బాగున్నారో లేదో చూడరా. జనాలు అయితే మస్తుగా ఉన్నారు. వాళ్ళకేమైంది? పొద్దున్నే లేస్తుండ్రు, ఎవడి పనికి వాళ్ళు వెళ్తుండ్రు. సాయంత్రం ఇంటికి వచ్చి చక్కగా టీవీ సీరియల్ చూస్తూ మస్తుగా తిని పడుకుంటుర్రు. లైఫ్లో ఇంతకన్నా జనాలకి ఏం కావాలి చెప్పు? తప్పు భిక్షపతి. నీ స్వార్థ ప్రయోజనాల కోసం ఇంతమంది ఉసురు పోసుకోవడం మంచిది కాదయ్యా. రాబోయే సెజ్జ వలన నాశనం అయ్యేది ఈ ప్రాంతం ఒక్కటే కాదు, పక్కనున్న టౌన్ కూడా. పంతులు, మీరు ఆవేశపడకుండా నేను చెప్పేది వినుర్రి. అక్కడ మీనాక్షి కంపెనీ, దాని పక్కన యూనివర్సిటీ కట్టిస్తా. దానికి మిమ్మల్ని వైస్ ఛాన్సలర్గా ఇస్తా. మా ఒంట్లో ప్రాణం ఉండగా మీ ఆటలు సాగని. సీమరా, కొన్ని పానాలంటే చాలా చిన్న సూపరా ఈ మనుషులకి. ఒక ప్రజాప్రతినిధిగా న్యాయం చేయమని అడగడానికి వచ్చాం. దీనికో పరిష్కారం చూపకపోతే నిరాహార దీక్ష చేయాల్సి వస్తుంది. చేయి కొట్టవలసింది నా కదా. పైసలు కొంచెం నేనేగా. ఆ పైసలు ఇచ్చి నేనే కదా కొడక. ఆ విషయం వాళ్ళకి తెలియదుగా. కొట్టర్లే. జై కొట్టండి రా. ఏర్పాట్లు ఎట్లున్నాయి? ఇప్పటి వరకు నాకు బయటే శత్రువులు ఉన్నారనుకున్నాను, ఇంట్లో కూడా నాకు పెద్ద శత్రువు ఉన్నాడని ఇప్పుడే నాకు అర్థమవుతుందా. నా సీట్కే కొట్టేస్తావా? నువ్వు పెద్ద స్టేట్ సీఎం, మరి నీ సీట్ మీద కన్నయ్యాలా? ఆయన కొడుకు అడుగుతాడు చూడాలంటే నిన్నే చూస్తున్నా. నేను పోతా. ఒరే అట్ట కాదురా, ఇంత పెద్ద వాల్ పోస్ట్ లో నా ఫోటో కూడా ఉంటే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఏంచినా కదా
వేయించినావా యాడా గమ్ములా సరే ఏం చేసి అవుతాను అరే ఇంత పొద్దు పోయినా ఇంకా లేవలేదేం రా అబ్బి లే లే అరే లేవురా లేయమంటే పొద్దు పొద్దునే ఏంది నీ లొల్లి? అరే లొల్లి కాదురా భయ్ జర చెప్పే జాగ్రత్తగా ఇనుకో. వచ్చే వారం మన ఊరికి ఢిల్లీ నుంచి పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నాడు. రాజలింగం గారి కంటే మన ఏర్పాట్లు గ్రాండ్ గా ఉండాలి. ఏర్పాట్లు చూసి పార్టీ ప్రెసిడెంట్ కొంగు తినాలి. అవన్నీ నేను చూసుకుంటలే నాయన. బాబు ఎంత ప్రయోజకుడయ్యండు. వెళ్ళొస్తానండి. చల్ల 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 చల్ల. ఏంది పొద్దు పొద్దున దుకాణం సురు చేసినావా? అరే కార్యకర్తల తర్వాత వాళ్ళ కష్ట సుఖాలు మనమే చూసుకోవాలి. ఇందులో తప్పేముందిరా భయ్? మరీ ఎక్కువ సుఖాలు పంచుకో. నైనా నువ్వేం ఫికర్ చేయకు, నేను చూసుకుంటా కదా. అది జంతు వచ్చే వారం ఢిల్లీకి వెళ్ళి పార్టీ ప్రెసిడెంట్ వస్తానంటరా. ఈసారి ఏర్పాట్లకి అరాచకంగా ఉండాలి. దానికంటే ముందు అత్త సంగతి చూడు. ఆ బిల్లగాడు దాన్ని తెగ ట్రై చేస్తున్నట్ట. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి రిపోర్ట్స్ వచ్చినాయి. బావా టైంకి దొరికింది. అరే రంగా కళ్ళు దెబ్బయా? డిస్కో రంగా పెండెత్తేటోన్కి బర్రె తోకెత్తేటోడు ఒకడు. షట్ లేబర్ పీపుల్ లేబర్ థాట్స్. పోరా నువ్వు రావే. ఆగవే వస్తున్నా. నువ్వేడికే? అదేంటి బావా అలా చేసావు? రోజు పరీక్షల్లో చిట్టులు ఇచ్చేది అదే నాకు. ఇప్పుడు నువ్వు చేసిన దానికి నేను దాన్ని బతలాడుకోవాలి. దాని ముఖం నేను చెప్పిన పని చేస్తే సూయించుడు కాదు, ఏకంగా దాని ఆన్సర్ షీటే ఇస్తుంది. అవునా? చెప్పు చెప్పు ఏం చేయాలి? రేపు రాత్రి మన గణేష్ మంటపం కాడ జరిగే ప్రోగ్రామ్స్ కి మీ శ్వేతకి తీసుకుని రావాలి. ఓ సంతేనా? తప్పకుండా తీసుకొస్తాను. మరి నా ఎగ్జామ్? నీ ఆన్సర్ షీట్ లో దాని హాల్ టికెట్ నెంబర్ అసలు చెప్పిలా. ఇగో రజని రజని ఆ పూరిల్లు ఎక్కడ? పోబే. ఓ జెడ్డిదానా. రెడీ 1 2 3 4 బావల సయ్యా బావల సయ్యా రిబోలా 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 బాండ్ బెసుతి. నమస్తే మాస్టర్ సాబ్. నమస్తే. కొంచెం చూసుకునేయండి, జాగ్రత్త. మెల్లగా మెల్లగా ఇలా పెట్టు. తినడానికి ఏమైనా తెచ్చిరా మాస్టర్? ఇవన్నీ నేను ఎన్నో ఏళ్లుగా కాపాడుకుంటున్నా నా ఆస్తిరా. ఓ మరి ఇంత వాల్యుబుల్ వస్తువులు ఇక్కడికి తెచ్చిర్రు? ఎవరైనా ఎత్తుకపోతే? జంతు సారీ మాస్టర్. ఇవి గత 3 దశాబ్దాలుగా ఎన్నికల్లో ప్రచారానికి వాడుకుంటున్న దేశభక్తి గీతాల క్యాసెట్లు. ఇది మన ఎన్నికల గుర్తు, మరచెంపు. ఇది గాంధీ గారు తన చేత్తో స్వయంగా వడికిన రాట్నం. ఒరే ఇవన్నీ వస్తువులు కాదు, నాతో పాటు అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్న నా ఆయుధాలు. ఓ యు మీన్ వెపన్స్? ఓ మై గాడ్. వెపన్స్ అంటే నువ్వు అనుకునేవి కావురా, సామాజిక ఆయుధాలు, సమాజ గతిని మార్చే ఆయుధాలు రా. వామ్మో మాస్టర్ ఎండల తిరిగి ఏదేదో మాట్లాడుతాండ్రో దేవుడు. ఒరే ఇవన్నీ జాగ్రత్త సుమా. హలో. Wow. It's all so colorful here. It looks like a festival. ఇండియాలో ఎలక్షన్ల ముందు గంతే పండుగ లెక్క ఉంటుంది. ఎలక్షన్లు అయినాక మొత్తం నాకి అందరికి ఇట్స్ కామన్. By the way, బిల్ల ఇక్కడ? ఏమోనమ్మా నాకు తెలీదు. మామ ఊర్లో అత్త దవాఖానా షురూ చేసినాక కంపౌండర్ నౌకర్ నాకే ఇయ్యాలా. మరి నేనేం చేయాలి బే? పెద్ద కాంపౌండర్ నేను, నువ్వు నా అసిస్టెంట్. అట్లాగైతే ఓకే మామ. మామ రింగ్ అవుతుంది. మామ అత్త ఫోను. యా స్కోప్ బిల్లా స్పీకింగ్. హాయ్ బిల్లా, ఏం చేస్తున్నావు? మాస్టర్ని గెలిపించనీకి ఊరంతా ఎండలబడి పిచ్చి కుక్కలేక ప్రచారం చేస్తున్నా. నాకు తెలుసు బిల్లా, నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు. అందుకే నువ్వంటే నాకు స్పెషల్ ఇంట్రెస్ట్. కానీ ఇది సరిపోదు బిల్లా, మనం ఇంకా చాలా ప్రచారం చేయాలి. అవతల పార్టీ వాళ్ళు చాలా ఫాస్ట్గా ఉన్నారు. అందుకే మనం ఇంటింటికి వెళ్ళి మాస్టర్ గారిని ఎందుకు గెలిపించాలనేది చెప్పాలి. ఈ రోజుకెళ్ళి నేను బిల్లా కాదు, పులి పిల్ల. బాయ్, సీ యూ. బాయ్ మామ బండిదీరా, ఊళ్ళో ఉన్న గడపలన్నీ గంటలు చుట్టాలి. మన గోకని గడపలు ఉన్నాయా? మన ఊర్లోకి వెళ్తే బొక్కలు చూరా చూరా చేస్తారు మామ.
తగ్గట్టు. ఆపురా ఆపు ఆపు ఏయ్! ఎన్ని దినాలైందే నేను చూసి. ఏమ్రా అందరం మంచుకుంటారా మామా గీడా గీడ చూడు, ఇక్కడికి రా, మన శిబిరం ఇక్కడ. ఇదేందలుడు ఈ పంతులు గాని శిబిరంలో కూర్చున్నావు, కొంప తీసి పార్టీకి ఇట్లా మార్చేసినవా ఏంది? లేకపోతే ఏంటి మావా, ఆ కోట్లింగం అంత కాంప్రమైజ్ అయింది మా అయ్యా. పగ ప్రతీకారాలతో బతుకుతున్నాం, ఆ మాత్రం పోర్చి ఉండాలి మావా. శబ్బాష్ శబ్బాష్, ఇప్పుడు ఇప్పుడు నా అల్లుడు అనిపించుకున్నావు రా. హలో నమస్తే నమస్కార్ ఆదాబ్ వణకం. మీరు చూస్తుంది గాలి వార్త. నేను మీ వాణిని. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో డయల్ యువర్ స్టార్. అబ్బాయి ఈడెందుకు వచ్చిండే ఈనింట్లో పీనికెళ్ళా. ఈ వారం మన డయల్ యువర్ స్టార్ ప్రోగ్రామ్ కు వచ్చిన మన గెస్ట్ గురించి మాట్లాడాలంటే మాటలు సరిపోవు. లోటాకేనా లంగోటాకేనా గ్లామర్ అద్దిన ఇమేజ్ తనకే సొంతం. ఐ నో ఈ పాటికే మీరు గెస్ట్ చేసి ఉంటారు. ఎస్ యూర్ రైట్. పాపా చెడ్డీ ఫేమ్, డిచ్పల్లి యాడ్ స్టార్, యాక్టింగ్ సెన్సేషన్, యువజన నాయకుడు, వన్ అండ్ ఓన్లీ బిల్లా. వెల్కమ్ టు ద షో బిల్లా. థ్యాంక్ యూ. మీరు కాల్ చేయవలసిన నంబర్ 9345445545. అసలు నటించాలన్న ఆసక్తి మీకు ఎలా పుట్టింది? వెల్, చిన్నప్పుడు స్కూల్ ఎగ్గొట్టే నీకి జ్వరమని కడుపులు నొప్పని బాగా నటించటండి. అది తెలిసి ఇంటా బయట జనాలు నాటకాలు వేసుకునేసరికి అది నా పసి మనసులో బాగా నాటకపోయింది. గప్పుడే డిసైడ్ అయినా. మన ఫస్ట్ కాలర్. హలో డయల్ యువర్ స్టార్, ఎవరండి మాట్లాడేది? పిల్లతో మాట్లాడాలి. ఏ నాతో మాట్లాడరా? నా బాకీ కడతానంటే దినమంతా నీతోనే మాట్లాడతా. బాకీ ఏంటండి? నేను వైన్ షాప్ కోట్ రేట్ ని మాట్లాడుతున్నా. నీ బిల్లు 50,000 దాటిపోయింది బిడ్డ. నీ అయ్యని అడిగితేమో నాకేం సంబంధం లేదంటుండు. రేపటి దాకా చూస్తా, లేకపోతే నీ బ్యాండ్ బజాయిస్తా బిడ్డ. ఏ ఊక కోట్రెడ్డి, ఎంత దోస్తానైతే ఇంత మజాకనా. జరంతసేపు నిజమే అనిపించింది. ఆట బట్టి ఇయ్యాలంటే నీ తర్వాతే. హలో హలో హలో, ఫ్రెండ్షిప్ లో ఇవన్నీ మామూలే కదండి. చెప్పండి బిల్లా గారు, సడన్ గా రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు మీరు? ప్రజా సేవ. నేను పుట్టిన గడ్డకు, నా ప్రజలకు నా వంతుగా ఏదో చెయ్యాలనే తపన. అంతేకాక గొప్ప నటులందరూ నటన తర్వాత రాజకీయం వైపే అడుగులేసిర్రు కదా. ఎనీ డౌట్స్ చెప్పు. ఎవరో కాలర్ లైన్ లో ఉన్నారు. కాల్ తీసుకో. కాల్ కట్ అయింది. అయితే చెప్పండి బిల్లా గారు, రాజకీయాల్లోకి వచ్చాక మీరు 1 సెకండ్, ఎవరో కాలర్ లైన్ లో ఉన్నట్టున్నారు. ఇలా మిస్డ్ కాల్స్ ఇస్తే ప్రయోజనం లేదండి. మిస్డ్ కాల్స్ కి మేము కాల్ చేయమండి. అయితే చెప్పండి బిల్లా గారు, మనం ఎక్కడున్నాం? షూటింగ్ లా? అరే పంచిచ్చే చూసినావా? నేను చెప్పాను కదరా, డబ్బులేం ఖర్చు చేయొద్దని. అబ్బా, మనకాడ పైసలు ఎక్కడి సార్? మరి మీ ఫ్యాన్స్ పెద్ద ఆవిడ మీ పోరాట స్ఫూర్తికి సేవకి ఫిదా అయ్యి ఈ చందా ఇచ్చింది. ఏయ్, నాకు ఫ్యాన్స్ ఏంట్రా? మాస్టర్ స్టిల్ బ్యాచులర్. జవాన్లో ఉన్నప్పుడు మీ అంగాపుష్టి చూసి ఎవరు ఫిదయ్యారో ఏమో. అయ్యో చెప్పారా? ఒరే, ఇక్కడ ఏం తేలాడతారు సార్? నా మరచెమ్మ ఉండాలి కదరా. ఏమైనా ఈ మరచెంబులో వాటర్ కున్న టేస్ట్ ఏ మినరల్ వాటర్ ఉండదు లాయరు. మస్తు మజా ఉంటుంది సార్. మరచెంబుని చూసుకోలేరురా? ఏం మనుషులరా మీరు? ఇక్కడే పెట్టాను కదరా వీటన్నిటితో పాటు. ఏంద్రా ఎదుగుతుండ్రు? మాస్టర్ది కనిపించిందా నీకు? మాస్టర్ అదే మాస్టర్ది చెంబా. శంభు శంభు పోతారు చూడు. శంభు అమ్మయ్యా, బ్రతికించారా? ఇక్కడే మాస్టర్. టేక్. వెల్కమ్ టు ఎలక్షన్ రౌండ్ అప్. ఎప్పటికప్పుడు ఎన్నికల ప్రసారాల్ని మీ ముందు ఉంచే మా గాలి వార్త. ఇవాంటి మన ప్రోగ్రాంలో భాగంగా ప్రతిసారి ఓడిపోతున్న పట్టు వదలని విక్రమార్కుడిలాగా మళ్ళీ మళ్ళీ పోటీ చేస్తున్న కృష్ణయ్య మాస్టర్ తో ఒక స్పెషల్ చిట్ చాట్. ముందుగా వాళ్ళ కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకుందాం. ఈసారి జరగబోయే ఎలక్షన్స్ గురించి మీ అభిప్రాయం ఏంటి? చెప్పండి, ఈసారి మీ అభ్యర్థి గెలుస్తాడనుకుంటున్నారా? నమస్తే. ఇందులో అనుకునేది ఏముంది? మన ప్రజాస్వామ్య ప్రక్రియలో పబ్లిక్ ఎవడెక్కువ పైసలు పంచి ఆడే గెలుస్తాడు. మా అభ్యర్థి తీరు చూస్తే గెలుసుడు కాదు కదా, డిపాజిట్లు కూడా. సార్ చాలా సూటిగా తన అభిప్రాయం చెప్పినట్టున్నారు. ఇప్పుడు మనం కృష్ణయ్య మాస్టర్ గారితో మాట్లాడదాం. సార్, ఈసారి మా గాలి వార్తకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా?
అది అది ఇక్కడ గోలగా ఉంది, కాస్త అలా పక్కకి రామ్మ. ఇక్కడ రామ్మ. చెప్పండి సార్. ఈ ఎన్నికల గురించి ఒక విషయం చెప్పాలమ్మా. వీళ్ళతో మాట్లాడమ్మా, వీళ్ళతోనే మాట్లాడమ్మా. మాట్లాడండి. చూసారుగా, ఎలక్షన్స్ అయిన తర్వాత మాట్లాడతానని సింబాలిక్ గా చెప్పి వెళ్ళిపోయారు మాస్టర్. మనం వేరే శిబిరం దగ్గరికి వెళ్దాం. చూసినావా మామ, ఆ బిల్లగాడు కోరి మీడియా దాని చేతిలో ఉందన్నాడు, తిప్పుకుంటూ పోతుంది. అరే నువ్వేం రంది పెట్టుకోకు మామ. ప్రతి కుక్క ఒక్కొక్క రోజు వస్తుంది, ప్రతి పందికి ఒక కాన్పు అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు. సినిమా డిచ్పల్లి ఎలక్షన్స్ లో ఊహించని పరిణామం. రోలర్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కోట్లింగానికి రావాల్సిన ఆ పార్టీ బీఫామ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నిలబడిన కట్మల్కి ఇవ్వడం జరిగింది. ఈ పరిణామంతో బేబీ విజయం సులువుగా మారనుంది. ఏం కొట్లింగం, ఎలా ఉన్నావు? ఏ మొగిలి సాబ్, ఏంది ఎందుకు అన్యాయం జరిగింది? అరే ఇన్ని సంవత్సరాలకి వెళ్ళి పార్టీకి సేవ చేస్తుంటే ఇదా మీరు ఇచ్చే ప్రతిఫలం? ఎప్పుడు మీరు కోతుల్లా కొట్లాడుకుంటూ ఆ భిక్షపతి గారిని గెలిపించడమే తప్ప పార్టీకి మీరు చేసిందేంట్రా? అయినా ఓడిపోయేదానికి నీకు టికెట్ ఎందుకురా? ఏ ప్రెసిడెంట్, మాటలు జర మర్యాదగా రాని. నీకు మర్యాద ఏందిరా? నీవు ఉండాల్సింది రాజకీయంలో కాదు, సర్కస్లో. ఏదో మాకు అభ్యర్థి కావాలి కాబట్టి పార్టీ ఇన్ని రోజులు మిమ్మల్ని భరించింది. ఇప్పుడు చెప్తున్నా ఇంకో, ఈసారి గెలిచేది గా కట్మల్ గాడు కాదు, గీ భిక్షపతి గాడు కాదు. ఇంకోసారి ఇటు పక్క కనపడితే చెప్పుతో కొడతా కొడక. మీనాక్షి, పంచగట్టిన పతోడు రాజకీయం చేయలేడే, అదొక కళ. అవునన్నా. ఏమ్రా వారి కట్మల్, నువ్విప్పుడు జాతీయ పార్టీ నాయకుడివి. గెలిచి నువ్వు ఫ్రంట్ ఏర్పాటు చేసుకుని దేశానికి ప్రధానమంత్రి అయితే జరంద మమ్మల్ని గుర్తుపెట్టుకో. అన్నా నీ బాంచనన్నా, నీ కాలు మొక్తానన్నా. ఊర్లో మట్టి పిసుకుండా తీసుకొచ్చి ఎమ్మెల్యేని చేస్తేవి. నా రాజకీయ జీవితం అంతా నువ్వు వేసిన భిక్షేనన్నా. నువ్వు అను, ఇప్పుడే నా గొంతు కసకస కోసుకుంటానే. కోసుకోరా రే చేపలు, వాడికి ఒక కత్తిరా. ఈయన పోయి మన కంపెనీలకు భూములు ఇవ్వకుండా అడ్డుపడుతుండ్రే ఆ పంతులు పక్కన ఉన్న రైతులు, వాళ్ళని మన వైపుకు తిప్పుకునేలా ఏర్పాటు చేయి. సరేనన్నా. తమ్మి, మన నియోజకవర్గంలో ఎవడు బతుకునడానికి ఇల్లేదు. మరి ఓట్లు ఎవడేస్తాడరా? మరేంది చూడు తమ్మి, ఎవడు మన కోసం పనిచేస్తున్నాడో, ఎవడు లింగాల కోసం పనిచేస్తున్నాడో, ఇంకెవడు ఆ మాస్టర్ గాడి కోసం పనిచేస్తున్నాడో వాళ్ళ కుటుంబాల లిస్టు తయారు చేయండి. వేసేద్దామా? అబ్బా, ఈయనతో లాభం లేదే. వీడి తీరు చూస్తుంటే వీడితో పాటు నన్ను జైలుకి తీసుకుపోయేట్టున్నాడే. అరే బేబీ, అన్ని రోగాలకి ఒకటే మందంటే ఎట్లరా? నోటి దూలకి ఎవడన్నా జాలిం లోషన్ యూజ్ చేస్తాడా? నా తిప్పలేమో నేను పడతాను, నువ్వు వెళ్ళి పచారం ఏర్పాట్లు చేసుకో. నడరా పోదాం. అన్నా పోయి వస్తానన్నా. నేను వెళ్ళనా? అదొక్కటే తక్కువ, నువ్వు వెళితే బాగా తీరుతుంది. ఏంటది? నీకు కాదు, నాకు. అన్నా, కోకిల రంగా బ్యాచ్ లొల్లి ఎక్కువైంది. కూరలకు మందు లేక 2 రోజులు అయిందన్నా. ఇట్లయితే శిబిరంలో ఎవరు ఉండరు అన్నా. సరే, ఈ ఒక్క రాత్రి ఓపిక పట్టండి, మిగతాది నేను చూసుకుంటాను. బోటిలింగం గారి బోడిలింగం టికెట్ పోయిందని మీ అయ్యా ఇంట్లో కూకొని మొగుడు పోయిన ఆడదాని లెక్క ఏడుస్తుంటే నువ్వేంద్ర అవలగాని లెక్క రోడ్ల మీద తిరుగుతున్నావు. అన్నా నిన్ను నేనే తిట్టలేదు, వీడి తిడుతున్నాడు. భిక్షపతి గాని ఎంగిల్ లాగా బిచ్చప్ నా కొడుక, నీకు కూడా గొంతులేస్తా అంతే. అరే అందరికి అవలేనైపోయినరా నేను. ఇది దెబ్బలేందన్నా? వచ్చిందో బిల్లగాడు చేతో బండో పెట్టాను రా. ఆగుపే, చూసినావా? కావాలన్న బిల్లగా నిరికిత్తుడు, అర్థమైందా? అమ్మ నక్కుండిగా. ఎవరిని వదిలిపెట్టద్దు, అందరిని పట్టుకోండి. ఎవరిని వదలొద్దు. అంటే సార్ పెద్ద కనపడుతుందని పట్టుకో. లేవరా, లేవరా బై, లేవా.
సార్ అన్నింటికి వచ్చి పోమన్నాడు. రోయ్ నిన్నే, నువ్వు కోట్లింగం గాని కొడుకు కదా? అవు సార్. నీకే డౌటారా? రేయ్ వాళ్ళ సంతకాలు తీసుకొని పంపి. ఇజ్జత్ కచ్చరకుండేది మామ. మనం సినిమా చూస్తున్నామని ఎవట ఇన్ఫర్మేషన్ ఇచ్చింది? ఇంకెవడు ఆ రంగాగాడే. ఇంతకుముందు ఆ కానిస్టేబుల్ గాడు అడిగితే చెప్పింది. మీటింగ్ అరేంజ్ చేయరా? రేయ్ లంగా, డిస్కో డిస్కో రంగా. చూడు, ఈ ఊర్లో మనకున్నదే పిల్లి పిచ్చలంత ఇమేజ్. దాన్ని కూడా మనిద్దరం ఇట్లా కొట్లాడుకుంటూ డ్యామేజ్ చేసుకున్నాడు మంచిది కాదురా. నేను అదే అనుకుంటున్నాను. ఎప్పటి గెలిస్తే వాడిదే శ్వేత. ఓకే డన్. సీనా సిట్టింగా? సీనేరా. ఎప్పుడు ఎక్కడ? ఎల్లుండి గ్రౌండ్లరా. ఈ రంగగాడి పంతం, పిల్లగాడి యంతం. మండే సూర్యుడు రా ఈ స్కోప్ పిల్ల. ఏ పిల్ల, ఏ స్కోప్ స్కోప్ పిల్ల. ఈ ఊరు మనది, ఈ భూములు మనది. వీటిని మన దగ్గర నుంచి బలవంతంగా లాక్కునే హక్కు ఎవరికీ లేదు. అందుకే భిక్షపతి చేస్తున్న అన్యాయాలకు వ్యతిరేకంగా మేం చేస్తున్న ఈ నిరాహార దీక్ష మీ అందరి మద్దతు కావాలి. ఇలా ఉదయమే వదిలిపెట్టారు. రాగానే ఎవరన్నా పెద్ద మనిషిని కలిసి ఆశీర్వాదం తీసుకుందామని మీ గురించి అడిగిన. మీరేమో నిరాహార దీక్షలు ఉన్నారని తెలిసింది. మీలాంటి పెద్ద మనుషులు కష్టపెడితే పుట్టగతులుండయి. మా అన్నతో ఎలాగైనా మాట్లాడి మీ సమస్యను తీరుస్తా. నన్ను ఆశీర్వదించండి. వస్తా. రాతమే రా. ఎట్లున్నావురా? నువ్వెట్లున్నావు? నాకేమ్రా మస్తుకున్నాను. మా తమ్ముడు బేబీ. వీళ్ళెవరు? వీళ్ళంతా మన బిజినెస్ పార్ట్నర్స్ రా. రే చాలా అలసిపోయినట్టున్నావు, వెళ్ళి రెస్ట్ తీసుకో. అట్లనే రే చెప్పాలి, అన్నా మన టౌన్ పక్కన రంగంపేట చెరువు ఉంది కదా, దాన్ని పూర్తి చేయాలి. దాంట్లో ఒక్క నీటి సుక్క కూడా ఎవరు ముట్టుకోవడానికి లేదు. సరే అన్న. దాన్ని పూర్తి చేసి ఫ్యాక్టరీ కట్టబోతున్నాం. పో. డిచ్పల్లి సెజ్ వ్యతిరేక ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ శాంతియుత నిరసన నువ్వు బాడీ కూడా దొరకదు. ముసల్లా కొడుకు ఆడేం చేస్తాడు? అడ్డుకునే దిశగా పయనించాలి. గాంధీ తాత ముసలోడే ఒక్కడే కట్టె పట్టుకుని దేశం ఆ మూలకెళ్ళి ఈ మూలకు తిరిగి బ్రిటిష్ వాడిని బగాయించును కాబట్టే మనకు తినడానికి అవకాశం దొరికింది. ఏదైనా చేయాలంటే ముసలోళ్ళకే సాధ్యం రా. రేపు పోరగలదేముందిరా, చాటింగ్లు డేటింగ్లు తప్ప. కాపాడుకోవాలంటే అయినా మనం ప్రేషణ కావాల్సింది పై ఆఫీసర్కి రిపోర్ట్లు పంపే ఆ ఎంఆర్ఓ గురించి.